హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన కథలోని తర్వాయి భాగాన్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆవేశంగా అతనికి సమీపంగా నడిచింది. దగ్గరకు చేరుకుంటూనే అమాంతం గాల్లోకి ఎగిరి అతని మోకాల మీద తన్నింది. మోకాలు పగిలిపోయినంత బాధ ఒక్కసారిగా కలిగేసరికి శ్రీరామ్ అబ్బా అంటూ వంగి మోకాలు పట్టుకున్నాడు. ఈసారి ఆమె చేయి గాల్లో తిరిగి అతని భుజం మీద కారాటే దెబ్బ కొట్టింది. దాంతో అక్కడే కూలపడిపోయాడు. వెంటనే సెక్యూరిటీ గార్డ్స్కి ఫోన్ చేసి పిలిపించింది ఆమె. విజయ్, మధు గన్స్తో వచ్చారు అక్కడికి. వీడిని తీసుకెళ్ళి మన బిల్డింగ్ కాంపౌండ్ బయట రోడ్డు మీద పడేయండి. వాళ్ళు శ్రీరామ్ని ఊడ్చుకెళ్ళిపోయారు. రోడ్డు మీదకు తీసుకెళ్లి ఫుట్పాత్ మీద పడేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఐఎమ్ సారీ అన్నాడు నిరంజన్ హాస్పిటల్లో శ్రీరామ్ బెడ్ దగ్గర నిలబడి. దయచేసి వెళ్ళిపోండి. జరిగిందంతా తలుచుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. నా దారిని నన్ను బ్రతకనియండి. ఇంకా జన్మలో మీ దగ్గర నేను పనిచేయబోవటం లేదు. అలాంటి పొగరుబోతు పిల్లను కంట్రోల్ చేయకపోతే మీరు కూడా చిక్కుల్లో పడతారు ఆవేశంగా అన్నాడు శ్రీరామ్. మా అమ్మాయి గురించి అలా మాట్లాడకు శ్రీరామ్. ఐ డోంట్ లైక్ ఇట్. ఆ ఏజ్లో ఎవరైనా అలానే బిహేవ్ చేస్తారు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. నీకు దెబ్బలు తగిలినందుకు సారీ చెప్పడానికి వచ్చాను, కానీ అమ్మాయి ప్రవర్తనలో తప్పుందని కాదు. అండర్స్టాండ్ మిస్టర్ నిరంజన్? దేవుడు శిక్షించాక కానీ మీకు మీ తప్పేమిటో మీ అమ్మాయి తప్పేమిటో తెలిసి రాదు. దయచేసి వెళ్ళిపోండి. ఆల్ రైట్. ఆవేశంగానే బయటకు నడవబోయి మళ్ళీ వెనక్కి తిరిగి జేబులో నుండి ఓ కవర్ తీసి శ్రీరామ్ బెడ్ మీదకు విసిరేశాడు అతను. 50,000 గుడ్విల్గా నీకు ఇస్తున్నాను. శ్రీరామ్ కవర్ అందుకుని తెరవకుండానే ముక్కలుగా చింపి నేల మీదకు విసిరికొట్టాడు. గుడ్విల్కి వాల్యూ డబ్బు కాదు. మ్యాడ్ ఫెలో అనుకుంటూ బయటికి నడిచాడు నిరంజన్. అతని 50 సంవత్సరాల జీవితంలో ఇది మొదటి సంఘటన. డబ్బుని ఓ వ్యక్తి అంత దారుణంగా తృణీకరించడం. దీప, ఆమె ఫ్రెండ్ ప్రయాణానికి సిద్ధమై మేడ దిగి కిందకు వచ్చారు. శ్రీరంజని అప్పుడే నిద్రలేచి బెడ్ కాఫీ తాగుతూ సోఫాలో కూర్చొని ఉంది. హాయ్ బేబీ, రెడీ అయ్యారా అడిగింది ఆమె దీపను చిరునవ్వుతో పలకరిస్తూ. యా, డాడీ ఎరీ? యాజ్ యూజువల్ ఆఫీస్ రూమ్లో ఉన్నారు. దీప పరుగుతో ఆఫీస్ రూమ్ చేరుకుంది. నిరంజన్ బిజీగా ఫోన్లో మాట్లాడుతున్నాడు. దీప అతని చేతిలోని ఫోన్ లాక్కొని కింద పెట్టేసింది. అరేరే, ఇటలీ మాట్లాడుతున్నానమ్మా. 5 నిమిషాల తర్వాత మాట్లాడొచ్చు డాడీ అంది అతని చెంప మీద ముద్దు పెట్టుకుంటూ. ఆల్ రైట్, అయితే నువ్వే మాట్లాడు ముందు. ఫ్లైట్కి టైం అయింది, వెళ్ళిపోతున్నాం. విష్ యూ హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. ప్రోగ్రాం ప్రకారం టూర్ చేస్తారు కదూ, లేకపోతే రిజర్వేషన్స్ ప్రాబ్లం అయిపోతాయి. ఓ ఎస్, 2-3 రోజులకోసారైనా నాతో మాట్లాడుతుండాలి. ఓకే? ఓకే డాడీ, టాటా. ఆమె పరుగుతో వెళ్ళిపోయింది. అందరూ కార్లలో కూర్చున్నారు. కార్లు బయలుదేరుతుంటే పోర్టికో దగ్గర నిలబడి చేయి ఊపింది శ్రీరంజని. ఆ తర్వాత తన గదిలోకి నడిచి త్వరగా రెడీ అయ్యి నిరంజన్ దగ్గరకు వచ్చింది. నిరంజన్ రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తన ఆఫీస్ రూమ్లో గడుపుతాడు. ఆ 4 గంటల్లో అతను పాక్స్, టెలెక్స్, ఐఎస్డీల ద్వారా కనీసం 2-3 దేశాలు చూడుతుంటాడు. ఒకవేళ కాటన్ గార్మెంట్స్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన విషయంలో విదేశీయులు ఎవరైనా వస్తే మాత్రం అతని కార్యక్రమానికి అంతరాయం కలుగుతోంది. వారిని రిసీవ్ చేసుకోవడం, హోటల్స్కి తీసుకెళ్లడం, వారితో పాటు లంచ్కి, డిన్నర్స్కి వెళ్ళటం, వాటితో రోజంతా బిజీగా గడిచిపోతుంటుంది. మొదట్లో తనతో పాటు ఆఫీస్ వ్యవహారాల్లో శ్రీరంజని కూడా చురుగ్గా పాల్గొంటుండేది. ముఖ్యంగా విదేశీయుల్ని రిసీవ్ చేసుకునేటప్పుడు, వారితో లంచ్కి, డిన్నర్కి, సైట్ సీయింగ్కి వెళ్లాల్సి వచ్చినప్పుడు తనే చొరవ తీసుకొని పాల్గొంటుండేది. తనకు ఆ ఏర్పాటు చాలా రిలీఫ్ కలిగించింది. తను ఆ సమయంలో ఆఫీస్ విషయాలు చూసుకోవడానికి వీలుండేది. వచ్చిన అతిథులకు కూడా తను రాలేదన్న ఫీలింగ్ వచ్చేది కాదు. శ్రీరంజని కాన్వెంట్ ఎడ్యుకేషన్ సొసైటీలో పెరగటం వల్ల ఏర్పడ్డ కల్చర్ అడ్వాంటేజ్ అయినాయి. ఆమెకు ఫ్రెంచ్ కూడా రావటం వల్ల ఫ్రెంచ్ దేశస్థులు ఎవరైనా వస్తే మాత్రం విధిగా ఆమె వారికి కంపెనీ ఇస్తుండేది. కానీ ఓసారి జరిగిన సంఘటన చూశాక నిరంజన్ ఆమెను వ్యాపార కార్యకలాపాలకు దూరంగా ఉంచుతూ వచ్చాడు. ఆ రోజు ఇద్దరు ఇటాలియన్స్కి డిన్నర్ ఇవ్వడం జరిగింది. డ్రింక్స్ తీసుకునే సమయంలోనే వారిద్దరూ శ్రీరంజని పట్ల ఎక్కువ ఆసక్తి కనబరచడం గమనించాడు అతను. తనకు కొంచెం చిరాకు కలిగించిందా విషయం. డిన్నర్ తర్వాత తను బాత్రూంకి వెళ్ళి వచ్చేసరికి శ్రీరంజని ఒక అతని చేతి నుంచి ఏదో వస్తువు తీసుకుని తన బ్యాగ్లో వేసుకోవడం కనిపించింది. తను అది చూడనట్లు ఊరుకున్నాడు.
ఇంటికి చేరుకున్నాక ఆమె డ్రెస్ మార్చుకునే సమయంలో శబ్దం రాకుండా ఆమె బ్యాగ్ తెరిచి చూశాడు. అందులో ఓ చిన్న ప్లాస్టిక్ కాగితంలో పచ్చని టాబ్లెట్స్ 6 కనిపించాయి. వాటిని చూస్తూనే తనకు అర్థమైపోయింది. ఆ రాత్రి నిద్ర నటిస్తూ ఆమెనే గమనిస్తుంటే తన అనుమానం ధ్రువపడింది. అప్పుడు తెలిసింది తనకు శ్రీరంజని డ్రగ్ ఎడిక్ట్ అని. ఆ రాత్రంతా తనకిక నిద్ర పట్టలేదు. శ్రీరంజనిని రెండో పెళ్లి చేసుకుని తను తప్పు చేశాడా అన్న ఫీలింగ్ తనకు చాలా విచారం కలిగించింది. శ్రీరంజని ఆ మత్తులో నవ్వటం, తనలో తాను మాట్లాడుకోవడం వింటుంటే తన భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న దిగులు ప్రారంభమైంది. క్రమక్రమంగా శ్రీరంజని అసలు స్వరూపం బయటపడసాగింది. మొదట భయంకరమైన నిజం ఆమెకు సిద్ధార్థకు సంబంధం ఉన్న విషయం. తన ఇంట్లో ఇచ్చిన విందులో ఆమె తరపున ఆహ్వానింపబడ్డాడతను. విందు పూర్తయ్యాక తను తాగిన మైకంతో తన గదిలోకెళ్ళి నిద్రలో మునిగిపోయాడు. అర్ధరాత్రి మెలకువ వచ్చి శ్రీరంజని గదివైపు వెళ్తుంటే అప్పుడే ఆమె గదిలో నుంచి సిద్ధార్థ బయటకు వెళ్ళటం కనిపించింది. అప్పుడు టైం తెల్లవారుజామున 3 అవుతుంది. 4 గంటలకు తనకు హార్ట్అటాక్ వచ్చింది మొదటిసారి. మైల్డ్ హార్ట్అటాక్, బైపాస్ సర్జరీ అవసరం లేదని డాక్టర్స్ అభిప్రాయపడ్డారు. చాలా జాగ్రత్తగా ఆలోచించి చూస్తే మరెన్నో అనుమానాలు తలెత్తసాగాయి. అసలు శ్రీరంజనిని సిద్ధార్థే తన మీద ప్రయోగించాడా అనే అనుమానం వాటిల్లో ముఖ్యమైనది. శ్రీరంజనిని తను వివాహం చేసుకోవడానికి పురిగొల్పిన పరిస్థితులన్నీ కళ్ల ముందు మెదిలాయి. హైదరాబాదులోని ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ మహేందర్ రెడ్డి ఇచ్చిన డిన్నర్ సందర్భంలో జరిగిందా సంఘటన. కావాలని తనను పరిచయం చేసుకున్నాడు సిద్ధార్థ. ఇద్దరూ ఓ టేబుల్ దగ్గర కూర్చుని డ్రింక్ తీసుకుంటుంటే జాయిన్ అయింది శ్రీరంజని. నగరంలోనే ఓ రాష్ట్ర ప్రభుత్వ విభాగంలో పనిచేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ భార్యగా ఆమెను పరిచయం చేసి తను వెళ్ళిపోయాడు సిద్ధార్థ. ఆమె రూపం వెంటనే తనను ఆకట్టుకుంది. ఆమె గురించి వివరాలు అడిగాడు. ప్రస్తుతం తను ఆ ఐఏఎస్ అధికారి విడిపోయినట్లు చెప్పిందామె. ఎందుకని? మీలాంటి అందమైన స్త్రీని వదులుకున్నవాడు పెద్ద మూర్ఖుడై ఉండాలి అన్నాడు తాగిన నిషాలో. ఆమె నవ్వింది. అతను కూడా మనస్ఫూర్తిగా విడిపోవాలని కోరుకోలేదు అంది. మరి పరిస్థితులు అలా వచ్చాయి. ఏమిటా పరిస్థితులు? కోర్స్ మీరు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి. నిజానికి ఆయనకు నాతో పాటు ఇంకో భార్య కూడా ఉంది. ఓ, ఆమెను తల్లిదండ్రుల కోసం నన్ను తన కోసం చేసుకున్నాడు. అలా చాలామందికి 2 భార్యలున్నారు. విడిపోవాల్సిన పనేముంది? ఆమె కావాలని నా మీద, అతని మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చెప్పి మా ఇంటి మీద రైడ్ చేయించింది. మై గాడ్! కానీ రైడ్ చేస్తే మాత్రం నష్టమేముంది? ఆయన తన పదవి వల్ల చాలా డబ్బు సంపాదించేవారు. సుమారుగా నెలకు 4-5 లక్షలు. ఆ డబ్బంతా రహస్యంగా నా ఫ్లాట్లో దాచేవారు. మా వారు ఇంటి నిండా విదేశీ గూడ్స్ నిండిపోయాయి. రోజు పార్టీలు, డిన్నర్లతో హడావిడిగా ఉండేది. ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లో డబ్బు, నగలు పట్టుకున్నారు. ఆ డబ్బంతా ఆయన లంచాలు తీసుకున్నారని అందరికీ తెలుసు. కానీ నేను ఆయన పేరు చెప్పలేదు. వ్యభిచారం ద్వారా సంపాదించానని చెప్పాను. ఆయన బ్రతికి బయటపడ్డారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మా ఇద్దరినీ కనిపెట్టి ఉండటం వల్ల విడిపోవడం మంచిదని నిర్ణయించుకున్నాం. కానీ మీ పెళ్ళి అయినట్టు రుజువులు? మేము గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. ఆమె స్వయంగా తమ ఇద్దరికి డ్రింక్స్ తీసుకొచ్చింది. అప్పుడే బహుశా కుట్ర జరిగి ఉంటుంది. తన డ్రింక్లో ఏదో కలిపారు. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలీదు. స్పృహ వచ్చేసరికి ఇద్దరూ నగ్నంగా ఓ హోటల్ గదిలో ఉన్నారు. తను ఆమె మీద మనసు పడిన మాట నిజం. కానీ ఆమెను అంత రాత్రి వేళ హోటల్కి తీసుకొచ్చి ఇలా ప్రవర్తిస్తాడా అనేది సందేహాస్పదం. ఆమె కళ్ళు తెరిచి నవ్వింది. మీ రూపం చూస్తే ముసలాళ్ళని ఎవరైనా మోసపోతారు. తను నవ్వాడు ఆలోచిస్తూనే. జీవితంలో ఇంత అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చిన వ్యక్తి మీరే. అబద్ధం కదూ? అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నిజం చెప్తున్నాను. ఆ ఐఏఎస్ వాడు డబ్బు ఎలా సంపాదించడమా, సంపాదించింది ఎలా దాయటమా అన్న విషయం మీదే ఎక్కువ ధ్యానంతో ఉండేవాడు. సెక్స్లో హీఈస్ 0. ఐసీ. అనుకోకుండా ఇదంతా జరిగిపోయింది. మనం అప్పుడప్పుడు కలుసుకోవటంలో నాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ. నాకు సంతోషమే అది. ఆ తర్వాత కొద్ది రోజులు ఇద్దరు ఆమె ఫ్లాట్లోనే కలుసుకుంటూ గడిపారు. ఆ తర్వాత వచ్చింది రిజిస్టర్డ్ పోస్ట్. అందులో తను శ్రీరంజని నగ్నంగా పడుకొని ఉన్న ఫోటోలున్నాయి. మర్నాడు సాయంత్రం 6 గంటలకు 10 లక్షల రూపాయలు తీసుకొని ఎయిర్పోర్ట్లో నిలబడాలి.
ఓ వ్యక్తి వచ్చి ఆ డబ్బు అడిగి తీసుకుంటాడు. లేకపోతే ఆ ఫోటోలు దేశమంతటా పంచబడతాయి. తనకు శ్రీరంజని మీద అనుమానం కలిగింది. ఇదంతా ఆమె పన్నాగం కాదు కదా. మీకు నా మీద అనుమానం కలుగుతుందేమో, కానీ నాకు ఇలా డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు. ఇంకో తరం వరకు సరిపోయే ఆస్తి ఉంది. అయితే ఇదెవరి పని అంటావు? ఎవరైనా కావచ్చు. మనం కొంచెం కేర్లెస్గా ఉన్నమాట నిజం. మొదటిసారి మీరు తీసుకెళ్ళిన హోటల్ అంత మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న హోటల్ కాదనుకుంటాను. అవును, నాకు ఆ హోటల్ వాళ్ళ మీదే అనుమానంగా ఉంది. ఆ హోటల్ రికార్డు అంత మంచిది కాదని ఎవరో అనుకుంటుండగా కూడా విన్నాను. ఇది 10 లక్షలతో పోయేది కాదని నాకు అనిపిస్తోంది. ఎప్పటికప్పుడు ఇలా లక్షలకు లక్షలు అడుగుతూనే ఉంటారు. అందుకని నా మీద మీకున్న అనుమానం తొలగిపోవడానికి నేను ఓ పని చేయదలుచుకున్నాను. ఏమిటది? మిమ్మల్ని వివాహం చేసుకోవటం. అలా చేయటం వల్ల ఆ బ్లాక్మెయిలర్ మన జోలికి రాడిక. కోర్స్ మీ ప్రపోజ్ ఇష్టమైతేనే, బలవంతమేమీ లేదు. తనకామె ఆలోచన సమంజసంగానే ఉన్నట్లు అనిపించింది. ఆ రోజే ఇద్దరూ ముఖ్యమైన మిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. శ్రీరంజని నిరంజన్కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. నువ్వేం మాట్లాడబోతున్నావో నాకు తెలుసు. చెక్ సైన్ చేసే అధికారం నా కంఠంలో ప్రాణం ఉండగా నీకివ్వను, ఆవేశంగా అన్నాడు. ఎందుకని? ఎందుకంటే డ్రగ్స్ కోసం డబ్బంతా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నావు. నేను వెర్రీ అవుతుంది డబ్బు గురించి కాదు, డ్రగ్స్ తీసుకోవడం గురించి. షిట్, ఆవేశంగా అరిచిందామె. పెళ్ళికి ముందు ఇలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయని చెప్తే నిన్ను చేసుకునేదాన్ని కాదు, బాస్టర్డ్. నిరంజన్కి ఆమె మాటలు, ప్రవర్తన చాలా ఆగ్రహం కలిగిస్తున్నాయి. శ్రీరంజని, సరిగ్గా మాట్లాడడం నేర్చుకో. చీప్ జాక్ లాగా బిహేవ్ చేయకు. నాకు చెక్ ఫెసిలిటీ కావాలి, ఇస్తావా ఇయ్యవా? నేనివ్వను. ఇవ్వకపోతే నేను డైవర్స్ తీసుకుంటాను. నీలాంటి శాడిస్ట్ దగ్గర ఉండాల్సిన అవసరం నాకు లేదు. నిరంజన్ కోపంగా లేచి నిలబడ్డాడు. నీకు డైవర్స్ కావాలా? నిన్నిలా తయారు చేస్తుందెవరో నాకు తెలుసు. ఆ సిద్ధార్థ గాడు డైవర్స్ తీసుకోమని వాడే నిన్ను పురిగొల్పుతున్నాడు. అలా చేస్తే నువ్వు నా ఆస్తితో సహా వాడికి దక్కుతావని వాడి ప్లాన్. మీ ఇద్దరూ కలిసి నన్ను మోసం చేశారు. వాడికి నీకు ఎప్పటినుంచో సంబంధం ఉంది. ఏమీ తెలియనట్లు నిన్ను నాకు పరిచయం చేసి నాకు తెలియకుండా నాకు డ్రగ్స్ ఇచ్చి నేను మత్తులో ఉండగా మన ఇద్దరం నగ్నంగా పడుకొని ఉన్నట్లు ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేయించాడు వాడు. వాడి సపోర్ట్ లేనిదే ఇవన్నీ సాధ్యం కావు, బిగ్గరగా అరిచాడు అతను వణికిపోతూ. శ్రీరంజని నవ్వింది. ఆల్ రైట్, నువ్వు అలా అనుకుంటే నాకేం నష్టం లేదు. నీ కథ నమ్మటానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. నేను నిన్ను పెళ్లి చేసుకునేసరికి నాకు చాలా ఆస్తి ఉందన్న సంగతి మర్చిపోకు. అంత ఆస్తి ఉన్నదాన్ని మళ్ళీ ఆస్తి కోసం నీ వెనుక పడాల్సిన అవసరం ఏముంది? కథ వింటే అందరూ నవ్వుతారు. అవును, నవ్వుతారు. ఎందుకంటే నీ ఆస్తి అంతా అప్పటికే తాకట్టులో ఉన్న విషయం ఎవరికీ తెలియదు కాబట్టి. పెళ్ళయ్యాకే ఆ విషయం నాకు తెలిసింది కాబట్టి. రజని, నీకు స్పష్టంగా చెప్తున్నా విను. నువ్వు అనుకుంటున్నట్లు ఏమీ జరగబోవడం లేదు. నా కంఠంలో ప్రాణం ఉండగా నీకు డైవర్స్ ఇవ్వను. అంతేకాదు, నువ్వు ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసే అధికారం కూడా ఇవ్వను. నువ్వు ఆ సిద్ధార్థ కాడు ఏం చేసుకుంటారో చేసుకోండి. నౌ గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ రూమ్. నేను వెళ్ళను. నాకు నువ్వు సంతకం చేసిన బ్లాంక్ చెక్ బుక్ ఇచ్చే వరకు నిన్నింకో పని కూడా చేయనివ్వను. నేనెంత మొండిదాన్నో ఇంతవరకు తెగించగలను నీకు తెలీదు అంటూ టేబుల్ మీదున్న ఫైల్స్ అన్నీ తీసి పారేసి చేతికి దొరికిన కాగితాలన్నీ చింపి పారేసింది ఆమె. నిరంజన్ ఇక కోపం పట్టలేకపోయాడు. బ్లేడీ బీచ్ నిన్ను అంటూ ఆమె మీదకు వచ్చి విసురుగా ఆమెను బయటకు తోయబోయాడు. కానీ ఆమె అతనిని ఎదుర్కొనేందుకు సంసిద్ధమై ఉండటంతో అతని చేయి పట్టుకొని గట్టిగా తన వైపు లాగింది. ఈ అనుకోని కదలికతో నిరంజన్ బ్యాలెన్స్ తప్పి ఆమె మీదకు ఒరిగిపోయాడు. అదే అదునుగా తీసుకుని అమాంతం అతనిని తనతో పాటు కిందకి లాగి అతని మీద పడి ఛాతీ మీద కూర్చుని చేతుల్ని కదలకుండా నొక్కి పట్టింది. సడన్గా నేలను తాకటంతో నిరంజన్ గుండె విపరీతంగా కొట్టుకోసాగింది. అతనికి డాక్టర్ చెప్పిన మాటలు ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. యు మస్ట్ బీ వెరీ కేర్ఫుల్ మిస్టర్ నిరంజన్. మీ గుండె అది వరలా స్ట్రెయిన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎక్కువగా ఎగ్జైట్ అవడం చాలా ప్రమాదకరం. నిరంజన్కి భయం వేసింది. హార్ట్అటాక్ రాదు కదా? హఠాత్తుగా మరో ఆలోచన అతనిని మరింత భయకంపితుడిని చేసింది. తన హార్ట్ విషయం శ్రీరంజనికి కూడా తెలుసు. ఒకవేళ ఆమె తనని కావాలని రెచ్చగొట్టడం లేదు కదా? తన గుండె ఆగిపోతే ఈ అస్తంతా ఆమెకే చెందుతుంది.
ఆ భయం రాగానే అతను బిగ్గరగా కేకలు వేయసాగాడు. అరే విజయ్, మధు, త్వరగా రండి, కమాన్ క్విక్! పిచ్చివాడిలా కేకలు వేయసాగాడు. పోర్టికోలో ఉన్న సెక్యూరిటీ గార్డు విజయ్ పరుగుతో గన్ తీసుకుని నిరంజన్ గదిలోకి వచ్చాడు. అతనిని చూడగానే శ్రీరంజని నిరంజన్ ఛాతీ మీద నుంచి లేచి నిలబడింది. తను కోపంతోనూ భయంతోనూ వణికిపోతూ లేచి నిలబడ్డాడు నిరంజన్. ఏమిటి సార్? అడిగాడు విజయ్ గన్ దించేస్తూ. ఆ రాక్షసి నన్ను చంపడానికి ప్రయత్నిస్తోంది. దాన్ని తీసుకెళ్ళి గదిలో పడేసి లాక్ చేయి. కమాన్ త్వరగా! విజయ్ అక్కడి నుంచి కదల్లేదు. నిరంజన్ వైపు ఎలాంటి భావం లేకుండా చూస్తుండిపోయాడు. విజయ్, నీకే చెప్పేది, దాన్ని ఈడ్చుకెళ్ళి దాని గదిలో పడేసి లాక్ చేయి. నేను ఆర్డర్ చేస్తున్నాను, భయపడకు, కమాన్! విజయ్ అప్పటికే కదలకపోవటంతో శ్రీరంజని నవ్వింది నెమ్మదిగా. నువ్వు శాడిస్ట్వే కాదు, పరమ మూర్ఖుడివి కూడా. ఈ భవనంలో నీ మాట వినే వారెవరూ లేరు, హేళనగా అందామే. విజయ్! బిగ్గరగా అరిచాడు నిరంజన్. యు ఆర్ డిస్మిస్డ్. విజయ్ చెల్లించలేదు. శ్రీరంజని వైపు చూశాడు. అతనిని తీసుకెళ్లి గదిలో వేసి లాక్ చేయండి, తాపీగా అందామే. మరుక్షణం విజయ్ తన జేబులోని విజిల్ తీసి ఊదాడు. మధు గన్ సిద్ధంగా పట్టుకుని పరుగుతో వచ్చాడు అక్కడికి. ఇద్దరు తన వైపు వస్తుంటే నిరంజన్కి చెమటలు పట్టేయసాగాయి. తను ఊహించిన దానికంటే చాలా పెద్ద కుట్రే జరుగుతుంది. ఈ గార్డ్స్ని తనే ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేశాడు. అంటే వారు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేటట్లు శ్రీరంజని మేనేజ్ చేసిందన్నమాట. బహుశా మిగతా అప్లికేషన్స్ అన్నీ ఆమె చింపి పారేసి ఉండాలి. సెక్యూరిటీ గార్డ్స్ అందరూ బహుశా సిద్ధార్థ మనుషులై ఉంటారు. చాలా తెలివిగా, చాలా జాగ్రత్తగా మనుషులను ప్లాన్ చేస్తున్నారు తన చుట్టూ. అంటే తనను ఖచ్చితంగా చంపేయడానికే పథకం వేశారు. అతనికి 2 క్షణాల వరకు తెలియదు అది గుండె నొప్పని. తెలిసేసరికి సముద్ర కెరటంలా విరుచుకుపడిందది. అబ్బా అంటూ ఛాతీ పట్టుకుని నేల మీద కూలిపోయాడు అతను. విజయ్, మధు ఆందోళనగా ఆమె వైపు చూశారు. శ్రీరంజని అతని వైపు కసిగా చూసింది. భగవంతుడే నీ పాపానికి చక్కని శాస్తి చేస్తున్నాడు చూసావా? నిన్ను తన దగ్గరకు తీసుకెళ్లడానికి సన్నాహాలు ప్రారంభించాడు. నిరంజన్కి చెమటలు పట్టేస్తున్నాయి. భయంకరమైన గుండెపోటు. రంజని ప్లీజ్ డాక్టర్కి ఫోన్ చేయి, అపోలో ఎమర్జెన్సీ వ్యాన్ని తెప్పించు, లేకపోతే చచ్చిపోతాను. శ్రీరంజని నవ్వింది వికృతంగా. చాలా తీపి ఉంది ప్రాణం మీద నీకు, కానీ ఏం లాభం? నువ్వు చేసిన పాపం నిన్ను కబళించబోతోంది. నిరంజన్ నొప్పితో విలవిలలాడుతున్నాడు. కళ్ళు తేలేస్తున్నాడు. నోటి వెంబడి నురగ. శ్రీరంజని దండం పెడుతున్నాను, నన్ను చంపకు. విజయ్, మధు మీరెళ్ళిపోండి, ఎవరినీ లోపలికి రానియొద్దు. ఎవరికి ఈ విషయం చెప్పకండి. మనం ముగ్గురం ఇక్కడికి రాలేదు. మన ముగ్గురికి అతని కేకలు వినిపించలేదు. ఉదయం నుంచి మనం అసలు అతన్ని చూడలేదు, అతనితో మాట్లాడలేదు. ఓకే, వాళ్ళిద్దరూ గన్స్ భుజానికి తగిలించుకొని బయటకు వెళ్ళిపోయారు. నిరంజన్ కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతున్నాయి. శ్రీరంజనిని వివాహం చేసుకుని తను ప్రాణానికి ముప్పు కొని తెచ్చుకున్నాడు. తనిప్పుడు కన్ను మూస్తే దీప గతేమవుతుంది? శ్రీరంజని గది తలుపు మూసేసి వెళ్ళిపోయింది. భగవంతుడా, ఇప్పుడు తన కేకలు ఎవరికీ వినిపించవు. పక్క గదిలో కూర్చుని స్టెనోకి తన సెక్రటరీకి కూడా వినిపించవు. అంతలోనే అనుమానం వచ్చింది అతనికి. అవును, వాళ్ళు కూడా శ్రీరంజని మనుషులు కాదు కదా. అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. మరి కాసేపటికి డాక్టర్స్ హడావిడిగా వచ్చి నేల మీద పడి ఉన్న నిరంజన్ని పరీక్షించారు. హీఈస్ డెడ్ అన్నాడు ఒక అతను. మై గాడ్, అబద్ధం, ఆయన చనిపోలేదు అంది శ్రీరంజని ఏడ్చేస్తూ. సారీ మేడం, మేము చెప్పింది నిజమే. అది వరకే మిస్టర్ నిరంజన్కి చెప్పాము హెల్త్ విషయంలో కేర్గా ఉండమని. వ్యాపారాలకు సంబంధించిన విషయాలు కొద్ది రోజులు దూరం ఉంచమని కూడా అన్నాము. ఆయన వినలేదు. డాక్టర్స్ వెళ్ళిపోయారు. నిరంజన్ సెక్రటరీ వచ్చాడు శ్రీరంజని దగ్గరికి. ఇప్పుడు మేమేం చేయాలో చెప్తే ఆ ఏర్పాట్లన్నీ చేస్తాం మేడం. ఈ విషయం దీపకు టెలిగ్రామ్ ఇవ్వండి. టెలిగ్రామ్ ఎలా ఇవ్వాలంటే ఇవాళ దీప ఫ్రెండ్స్ అందరూ జైపూర్ నుంచి ఉదయ్పూర్కి బయలుదేరుతారు కాబట్టి టెలిగ్రామ్ జైపూర్కి ఇవ్వాలి. ఎల్లుండి ఉదయ్పూర్ నుంచి ఆగ్రా చేరుకుంటారు కాబట్టి ఉదయ్పూర్కి ఎల్లుండి టెలిగ్రామ్ ఇవ్వాలి. అలా చేస్తే ఆమెకు టెలిగ్రామ్ అందకుండా ఉంటుంది. ఆమె తిరిగి హైదరాబాద్ చేరుకునే వరకు తండ్రి చనిపోయిన విషయం ఆమెకు తెలియకూడదు. అర్థమైందా? అతను నవ్వాడు. అర్థమైంది మేడం. అయితే వెళ్ళిక. అదే రోజు నిరంజన్ అంత్యక్రియలు జరిగిపోయాయి. వారం రోజుల తర్వాత దీప ఫోన్ చేసింది. హలో, డాడీతో మాట్లాడతాను, ఇంట్లో ఉన్నారా? ఐఎమ్ సారీ దీప,
నిన్ను కాంటాక్ట్ చేయడానికి 10 రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాము, కానీ నీ వేర్ అబౌట్స్ గురించి తెలియటం లేదు. ఎందుకు నాతో ఏమిటి పని? నీకు విచారమైన న్యూస్ చెప్పటానికి. దీప కొద్ది క్షణాలు మాట్లాడలేకపోయింది. ఏం జరిగింది పిన్ని? ఇంకా నీకు డాడీ లేరమ్మా. దీప ఫోన్ వదిలేసింది. ఆమె ఫ్రెండ్స్ చుట్టూ మూగారు. ఏం జరిగింది అడిగింది సుచిత. దీప హఠాత్తుగా వెక్కి వెక్కి ఏడ్చేయసాగింది. ఏమైంది మ్యాన్, అలా ఏడుస్తున్నావేమిటి? మా డాడీ 10 రోజుల క్రితం చనిపోయారంట. మై గాడ్, ఆ రాత్రికే హైదరాబాద్ చేరుకుందామే. శ్రీరంజని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుంది. ఆమెను చూస్తూనే దీప ఏడ్చేసింది. తనను ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడానికి ఎప్పుడూ తన తండ్రే వస్తుండేవాడు. దీపను దగ్గరకు తీసుకొని ఓదార్చింది శ్రీరంజని. మనిద్దరికీ బ్యాడ్ లక్. ఎంత ప్రయత్నించినా మర్చిపోవడం సాధ్యం కావటం లేదు. ఇల్లు చేరుకున్నారిద్దరు. దీప ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. 2 రోజుల వరకు దుఃఖం నుంచి కోలుకోలేదామె. గదిలో నుంచి బయటకే రాకుండా గడిపింది. 3వ రోజు రాత్రి 2 గంటలకు హఠాత్తుగా మెలకువ వచ్చింది ఆమెకు. ఎందుకో ఆ సమయంలో తండ్రి గుర్తుకొచ్చాడు. ఇంకా నిద్ర పట్టలేదు ఆమెకు. లేచి తన గదిలో నుంచి బయటకు నడిచింది. ఇంకా శ్రీరంజని గదిలో లైట్లు వెలుగుతుండటం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. ఆమెకు కూడా తనలానే నిద్ర పట్టడం లేదేమో. ఆమె గది దగ్గరకు నడిచింది దీప. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను. మరొక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.